నామాన్ని మహిమపరచటానికి, ప్రభు నామాన్ని గణపరచటానికి దేవుడి ఒక చక్కటి తరుణాన్ని అనుగ్రహించారు. స్వగ్రామంలో మరి మారుమూల ప్రాంతంలో ఈ యొక్క సభలు జరగటానికి దేవుడు గొప్ప కృప చూపించారు. కనుక ఈ సభలు ద్వారా అనేక మంది రక్షించబడాలి. మనమైతే ఇక్కడి నుంచి ముగించుకుని వెళ్తాము, కానీ మన ప్రార్థన ఈ గ్రామానికి, ఈ కుటుంబాలకి, ఈ యొక్క చుట్టుపక్కల వారికి గొప్ప ఆశీర్వాదకరముగా ఉండులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈ సభల ద్వారా ఇక్కడ స్తుతి అనే మందసాన్ని, ఈ సభల ద్వారా వాక్యం అనే మందసాన్ని, ఈ సభల ద్వారా ఇదిగో ప్రార్థన అనే మందసాన్ని ఇక్కడ వేస్తూ ఉన్నాము. కనుక ఉభయదేము ఇంటిలో ఎట్టి రీతిగా మనసు ఉన్నప్పుడు ఆ యొక్క గృహం ఆశీర్వదించబడిందో, ఈ పట్టణం ఆశీర్వదించబడాలి, ఈ గ్రామం ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరూ రక్షణార్థమైన మారు మనస్సులోనికి రావాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో స్థానిక పాస్టరమ్మ గారు, రత్నప్రియ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. గల దేవా, దయగల తండ్రి, నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. ఇదిగో దేవా తండ్రి నాయన యేసయ్య, మరి ప్రభా ఈ సభలు తండ్రి నాయన ప్రభా ప్రారంభించి ఉన్నారు తండ్రి నాయన ప్రభా. యేసయ్య తండ్రి నాయన ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా ప్రభా యేసయ్య నేను గణపరిచి ఉన్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన తండ్రి నాయన ప్రభా యేసయ్య సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో దేవా తండ్రి నాయన ప్రభా యేసయ్య, మరి ఈ సభలు తండ్రి నాయన పెట్టడానికి తండ్రి నాయన ప్రభా ఏలియా గారు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు తండ్రి నాయన ప్రభా. యేసయ్య వారి ప్రయాసను చూసిన దేవుడు తండ్రి నాయన ప్రభా. యేసయ్య తండ్రి నాయన ప్రభా, మరి ఈ సభలు ఎందు నిమిత్తమైతే తండ్రి నాయన ప్రభా ఇక్కడ పెట్టి ఉన్నారు నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ప్రభా నీవే నిజమైన దేవుడు అని తండ్రి నాయన వారు తెలుసుకునేలాగున సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి నాయన మారు మనసును పొందుకుని తండ్రి నాయన రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య, నిజమైన క్రైస్తవులుగా మేము జీవించడానికి నీ కృప మా పట్ల ఉంచుమని అడుగుచున్నాము ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. యేసయ్య తండ్రి నాయన ప్రభా, సువార్త భారాన్ని తండ్రి నాయన మోయించిన ప్రతి ఒక్క దైవజనుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభా ఈ సభకు వచ్చిన తండ్రి నాయన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా తండ్రి నాయన ప్రభా యేసయ్య మాలో తండ్రి విత్తనాలను వెదజల్లడానికి వచ్చిన వారిని ప్రభా వారి ప్రయాణాల్లోనూ తోడుగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా యేసయ్య, మేము వాక్యంలోనికి వెలుచుండగా తండ్రి నాయన ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నువ్వు మా కోసం ఏ ఆహారాన్ని అయితే ప్రభా నువ్వు సిద్ధపరిచి ఉంచి ఉన్నావో తండ్రి నాయన, ఏ జీవాహారం అయితే మాకు అవసరమో తండ్రి నాయన, మా జీవితాల్లో తండ్రి నాయన ప్రభా పాపాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన ప్రభా నీకు ఇష్టమైన వారుగా తండ్రి నాయన యేసయ్య విశ్వాసములు స్థిరులుగా మేము ఉండడానికి తండ్రి నాయన ప్రభా వాక్యాన్ని మేము ఆధారం చేసుకుని తండ్రి నాయన మా జీవితాల్లో తండ్రి నాయన దాన్ని అనువదించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. కనుక ప్రియులరు వారు ఒకరే ఎంతో ధన సహాయంతో వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఏలియా గారు ప్రియులరు ఎవరైనా ప్రేరేపణ కలిగి ప్రత్యేకమైన కానుకలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వారికి అనుగ్రహించండి. అలాగే ప్రియులరు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. మన మధ్యలో సహోదరులు జయరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఒకరికి వందనాలు, అలాగే మరి అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కృపాసాగర అనే పాట పాడుకుందాం. తేజోమయ కృపాసాగరా తేజోమయ్యా స్తుతి స్తోత్రములు నీకేనయ్యా, స్తుతి స్తోత్రములు నీకేనయ్యా.
తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా నీవు చేసిన మేలులు వివరించుటకు పిలచితివా నీవు చేసిన మేలులు వివరించుటకు పిలచితివా కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా సింహాల బోనుల్లో చేసిన ఆరాధన సింహాల నోళ్లను మూసిన ఆరాధన సింహాల బోనుల్లో చేసిన ఆరాధన సింహాల నోళ్లను మూసిన ఆరాధన ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన ఇది నిజమైన యెహోవా ఆరాధన ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన ఇది నిజమైన యెహోవా ఆరాధన కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా యెహోషువ కాలములో చేసిన ఆరాధన ఎరుకో గోడలు కూల్చిన ఆరాధన యెహోషువ కాలములో చేసిన ఆరాధన ఎరుకో గోడలు కూల్చిన ఆరాధన ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన ఇది నిజమైన యెహోవా ఆరాధన ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన ఇది నిజమైన యెహోవా ఆరాధన కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా కృపాసాగర తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా సభలు ఇలా జరపడం అనేది చాలా సంతోషం. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏలియా గారు, మరి ఆయన పేరు పూర్వం వెంకన్న గారు, వెంకటేష్ గారు తెలియదు, వెంకన్న గారు. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. ప్రియులారా, మరి మా ఇద్దరం కూడా కలిసి చదువుకున్నాం సిఎం హై స్కూల్లో.